వెల్కమ్ టు TJ24 టీవీ. నేను సుమలత. వరంగల్ జిల్లా రాయపర్తి మండల రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించిన జిల్లా కలెక్టర్ సత్యశారద మంగళవారం మండల కేంద్రంలోని PACS తో పాటు సతీష్ ఫెర్టిలైజర్ మైలారం గ్రామంలోని ఫెర్టిలైజర్ షాపులను స్వయంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరగాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. యూరియా బస్తాకు వేరే పొటాష్, నానో యూరియా లింక్ పెడుతుండడంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టాక్ వివరాలు, విక్రయ రికార్డులను పరిశీలించిన కలెక్టర్ ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరగాలని, అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆమె వెంట జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ADA నరసింహం, స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, MPDO కిషన్, మండల వ్యవసాయ అధికారి గుమ్మడి వీరభద్రం, వ్యవసాయ విస్తరణ అధికారి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మన వాళ్ళు ఎవరు బాబు, మన రైతు మీ దగ్గర 40% స్టాక్ వస్తుంది, మా దగ్గర 60% స్టాక్ వస్తే డీలర్స్ అందరి దగ్గర స్టాక్ వచ్చినప్పుడు మీరు ఎఫెక్టివ్గా రేట్ ఎంత పెడుతున్నారు? గవర్నమెంట్ రేట్, సో మీకే ప్రాబ్లం ఇప్పుడు కాదండి. వీళ్ళు 66 రూపీస్కి ఇస్తున్నారు. ఎందుకు 10 రూపీసే హమాలి ఛార్జ్? ఎందుకు రాదు కంపెనీ? మీరు యూరియా అనే దాని మీద ఇప్పుడు ప్రాఫిట్ పొందాలి అని అంటే మీరు మిగతా సరుకు అంతా ఎవరు కొంటున్నారు? మీకు అర్థమైందా? బిజినెస్ గవర్నమెంట్ ఏ రేట్ పెట్టిందో మీకు ఆ రేట్ యూరియా ఇస్తే మీరు మిగతావి కూడా సేల్ చేసుకునే దానికి అడ్వాంటేజెస్ మీరు 300 రూపీస్ కంటే అండ్ యాక్చువల్లీ గవర్నమెంట్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ ఉంది. వాట్ ఈస్ ది రేట్ గివెన్ బై గవర్నమెంట్, అదే 266, దానికన్నా ₹1 ఎక్కువ పెంచుకోవద్దు అనేది క్లారిటీతో ఉంది. హమాలీ ఛార్జెస్ అయితే మీకు ఇంకా ఇక్కడ 10 రూపీస్ తీసుకుంటున్నారు, మాకు కొన్ని దగ్గర 8 రూపీస్ తీసుకుంటున్నారు. వాళ్ళని మేము మెచ్చుకున్నాం, ఇంకా ₹2 తక్కువ తీసుకుంటున్నారు మీరు అని. ఎంత లేదన్నా కూడా ఇప్పుడు ఫార్మర్ మీరు వద్దన్నా వాళ్ళకి అది మైండ్లో ఫిక్స్ అయ్యింది, యూరియా చదివితేనే బాగుంటుంది, నానో యూరియా ఇంపాక్ట్ మనకు అర్థమయ్యేంత వరకు. ఇప్పుడు ఫ్యూచర్ ఈజ్ నానో. నాకు తెలుసు మీరు ఈ బిజినెస్లో ఉన్నారు, మీకు తెలుసు, కానీ అది రైతుకి రీచ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ వాళ్ళకి అర్థం కావాలి కదా. ఇప్పుడు మనం ఫస్ట్ అందరం ఒకప్పుడు స్వీట్స్ తినేవాళ్ళం, క్యాడ్బరీ చాక్లెట్ వచ్చింది, ఇప్పుడు ప్రతి పండగకి చాక్లెట్లే గిఫ్ట్ ఇస్తుంది. ఎందుకు? అది అలాగా రీచ్ అవ్వింది. రీచ్ అవ్వక ముందు 50 ఏళ్ల క్రితం అందరూ స్వీట్సే తినేది. అలా అని స్వీట్స్ చెడ్డవి, క్యాడ్బరీ చాక్లెట్ చెడ్డది మనం కమెంట్ చేయలేదు. దేనికి దానికే ఉంటుంది. సో నానో యూరియా నానో దానికి ఉంటుంది, అది మీకు తెలుసు. రైతులకు ఎట్లా అవగాహన చేసి మనం వాళ్ళని యూజ్ చేయాలి. అంటే మీరు ప్రమోట్ చేయగలగాలి. ఆ కంపెనీతో మాట్లాడి కొన్ని ప్రమోషనల్ థింగ్స్ ఇవ్వచ్చు. అంటే సబ్సిడైజ్డ్ వేలో వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా ఫ్రీగా కొన్ని శాంపుల్స్ ఇచ్చి చూడండి, కొన్ని ఎక్స్పెరిమెంటల్గా వాళ్ళు చేయొచ్చు. ఇవన్నీ చేయొచ్చు, కానీ మీరు 300 రూపీస్ కట్టవచ్చు. DAP ఇన్సిస్ట్ చేస్తున్నారు, చెప్తున్నారు మెయిన్ కంప్లైంట్. ఆ కంప్లైంట్ ఇచ్చిన పర్ఫెక్ట్ సొసైటీ కలిసే వెళ్తుంది. మీరు అలోన్గా, నేను అలోన్గా వెళ్ళలేదు. గవర్నమెంట్ ఎంత చేయగలదో అంత చేస్తున్నారు, ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నారు. కొన్ని కన్స్ట్రెంట్స్ ఈ ఏడాది వచ్చాయి, పోయిన ఏడాది సమస్య లేదు. సమస్య ఉన్నా కూడా సమస్య ఉందని అని వస్తే సొల్యూషన్ చూస్తే వెళ్ళాలి. మన వాళ్ళు బాధపడకూడదు. ఎందుకంటే కంపెనీ వాళ్ళ పాయింట్ ఈస్ 300 రూపీస్ ఛార్జ్ అవ్వదు, 10 రూపీస్ మ్యాక్స్ హమాలీ ఛార్జ్. ట్రాన్స్పోర్ట్ వాళ్ళ వెహికల్ తీసుకెళ్తారు. అలాంటి వాళ్ళు అదే రేట్లో మళ్ళీ డిస్లైక్ అలాంటప్పుడు డబల్ విత్డ్రా అవుతుంది, మనమే ఇస్తాం. 300 మాకు దొరికితే సార్ మేడం, 300 ఎంత రేట్ పెట్టింది చెప్పండి.
కాగితం మీద ఒక రేట్ వస్తుంది, రేట్ చేతిలోకి ఎంత అవుతుంది. మీరు గూగుల్ పే పెట్టారా? మీ అకౌంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయా? If at all per head every click లో 300 above అంటే రేట్ చూడండి, మీ దగ్గర 165 బ్యాగ్స్ ఉన్నాయి. పెద్ద రైతులు ఉంటారు, 5 ఎకరాలు పైన వాళ్ళు, 10 ఎకరాలు పైన వాళ్ళు, వాళ్ళని డివైడ్ చేసి హ్యాపీగా వాళ్ళు అటు ఇటు తిరగకుండా తీసుకుపోతారు. చిన్న సన్నకారు రైతులు వాళ్ళకి ఏడిపోయినా ఇప్పుడు 300 రూపాయలు తెచ్చేవాళ్ళు. ఇది అయిపోయింది. నేనేమంటున్నా 266 కి 10 రూపాయలు అంటే 276 ఆయన బ్యాగ్ ఇవ్వాలి నా ఉద్దేశం. 2 బస్తాలు అయితే ఎంత అవుతుంది? 552 అంటే ఒక రూపాయి ఎక్కువ. మీకు ఏమంటారు, వాళ్ళు గవర్నమెంట్ రేట్కే ఇస్తారు, మీరు సంపాదిస్తారు. 300 అమ్మినప్పుడు సర్వీస్ అంటారు, బిజినెస్ అంటారు. ఇక్కడ సేల్ చేయించండి. కొద్దిగా సేల్ అయినా మేడం. ఇది 600 మేడం, 10 కేజీలు మేడం. అలా కాదు, ప్రైస్ 600. అచ్చా, మీరు ఏమంటుండ్రు, తీసుకొని కొనుక్కోవాలని? అవును మేడం, బస్తాకు ఒకటి మేడం. తీసుకుంటేనే మళ్ళీ ఎన్ని బస్తాలు ఇస్తే అన్ని బస్తాలు ఇస్తాను సార్. ఏం చేసుకోవాలి సార్, ఎకరానికి ఒక సంచి పెడతారు. నేను మాట్లాడే అదే మేడం ఇందాక అక్కడ చేయలేను అంటే ఇది సజెషన్ చేశాను మేడం. ఇవాళ నాన్న చాలా ఇచ్చాను మేడం. అయితే చేయలేను అన్న వాళ్ళకి లోకల్ మొత్తం 10 టన్స్ ఉంది మొత్తం అన్నం మొత్తం. 222 వీల్ 20 నెల 10 టన్స్ ఉంది. ఎస్ మేడం, ఇప్పుడు ఎన్నుకుని ఇప్పుడే అంటే 5 టన్స్ వచ్చింది. ఈయన దగ్గర 165 మార్నింగ్ మేడం. ఇప్పుడు సేల్ ఆల్ ప్రైవేట్ డీలర్స్ ఈజ్ అదర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ గవర్నమెంట్. వాళ్ళు 266 రూపీస్కి ఇవ్వాలి అనుకుంటా. సో 266 కి ఇప్పుడు స్ట్రైట్ అవే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తారు, 266కి అమ్మిండా ఓకే, లేకపోతే ఈడకెంచి యూరియా క్యాన్సిల్ చేసి తీసుకుపోయి 100% మనమే ఇస్తాం. అప్పుడు బ్యాగ్స్ మనకే ఎక్కువ ఉంటాయి కదా, వీళ్ళకే వస్తాయి. అవును మేడం. ఇప్పుడు డిఏపి ఇన్సిస్టింగ్ చేయకూడదు. డిఏపి ఎక్కడ ఉంది? చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి డిఏపిని మేడం. ఇందాక మేడం నేను లింక్ బస్తకు ఒక బ్యాగ్ అంటే మేడం ఇది ఎకరానికి ఒకటి వాడతారు మేడం. బస్తకు ఒకటి ఇస్తా, అట్లా తీసుకో లేకుంటే వెళ్ళిపోమంటాను మేడం. ఇది చెప్పలేదు మేడం, ఇది ఒక్క డబ్బా అని తీసుకొని చెప్పలేదు. 200 మేడం. ఇది వీళ్ళు చల్లాలి అంటారు మేడం, సాయిలో చేయాలి, స్ప్రే చేయాలి అంటారు. మేడం ఎవరికైనా అడగండి మేడం, ఇది మాట చెప్తారు మేడం. మీకు మా నంబర్ ఇచ్చేసుకోండి. చెప్పండి. ప్రాబ్లం ఏంటి అంటే ఎవరినే మనదానికి లేదు, ఆయనకి 300కి ఇస్తుంది, క్లారిటీ లేదు. మేము వచ్చి దానికి 266కే ఇవ్వాలి బస్తా అనేది. ఆయన నేను ఇయ్యను అన్నాను. వేరే షాప్లో అమ్ముకోకండి, ఎందుకు ఎస్పెషల్లీ దానికి మళ్ళీ ట్యాగర్స్ మీరు మ్యాక్సిమం ప్రమోట్
అని చెప్పండి మేడం. మేము పత్తికి వాడతాం, పొలానికి వాడతాం, పత్తి కూడా వాడతాం మేడం. కాటన్ మైస్ ఉందా? ఉంది మేడం. ఆడికి పోదామా? తీసుకోపోదు. ఆడ తీసుకుంటే మాకు చెప్పాలి. 320 తీసుకుంటే 20 రూపాయలు పోయినా లేవు మేడం. మాకు లింకులు ఎక్కువ పెడతారు. మేడం మీరు ఒక్క వారం యూరియా బస్తాల గురించి దయచేసి ఒకసారి గట్టిగా చేయండి మేడం. నెల రోజుల పైన ఉంటాం కానీ నేను 20 రోజుల నుంచి దీని మీదనే ఉన్నా. ఈ రోజు మీ ఊరు వచ్చిన ఇంతకుముందు నల్లపల్లి, నర్సంపేట అంతా తిరిగినానే. అక్కడ కూడా సమస్యలు వస్తే ఫిక్స్ చేసినారు. మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు సన్నూరులో మేడం, సన్నూరులో జరుగుతుంది. ఇప్పుడు 2 బస్తాల ఊరియాకు ఒక పొటాస్ ఇస్తారు మేడం. 1500 మేడం ఒక పొటాస్ తీసుకుంటారు సన్నూరులో మేడం. సన్నూరు కూడా పోండి మేడం. ఆడ కూడా పోయి వచ్చిన మేడం. ఎక్కడ కూడా వస్తాను మేడం. 1500 దోసగా సార్ 2 బస్తాలు ఇబ్బంది కాదు. అన్ని లీఫులే గోదాంలో ఉన్నాయి అక్కడ. బలవంతంగా మీరు వెళ్తారండి. నాకు జ్వరం వచ్చింది అని మీకు పారాసిటమాల్ ఇస్తా, మీకు ఏమంటారు యాంటీబయాటిక్ బలవంతం చేపిస్తే చచ్చిపోతాం. అట్లా కొనొద్దు. అనిల్ అనిల్ స్టాల్స్ లో అయితే రిస్ట్రిక్షన్. వీళ్ళ దగ్గర మీకు 10 బ్యాగులు కావాలంటే 10 కూడా ఇస్తాడు కదా. 10 ఎకరాలు ఉన్నాడు, ఆయనకి ఎన్ని కావాలంటే అది కొనుక్కోవచ్చు కదా. దీనికి అది ఒక్కరికి ఇవ్వదు. ఒక ఫార్మర్ ఇక్కడ తీసుకుంటే అట్లీస్ట్ 5 వస్తాయి కదా. ఆడొకటి ఇది తీసుకుపోతుంది. అవసరం లేదు, సమస్య లేదు. ఆయన రేషన్ ఉంటే ఆయన ఇప్పుడు ఇంత మీద నువ్వు కనుక్కోవాలి. ఇంటి విజిలెన్స్ పెట్టకపోతే నువ్వు వెళ్ళిపోతావు. ఆయన ఇక్కడనే ఉంటాడు. ఆయన ఓన్లీ యూరియా మీద ఎలాంటి ఆన్సర్ ఆయన పెట్టుకుంటారు. చిన్న బ్యాగ్స్ 5 బ్యాగులు 430 కూడా ఇస్తాను మేడం. 430 కూడా ఇస్తాను చెప్పండి. లింకు లేకుండా మనిషిని కూడా లింకు లేకుండా మనిషి కూడా పిలిపిస్తాయి. వాళ్ళు ఎవరు మైలారం లేదు మైలారంలో చెప్పారు. అయితే ఎవరు మేడం బిత్తాలి 120 మేడం. और मुलाकात को जामने ना కానీ ఇన్సిస్ట్ చేయరు. ఇది తీసుకొని ఇన్సిస్ట్ చేయరు. మేము దీని మీద అవగాహన ఇస్తాం. ఒకసారి ఇది వాళ్ళకి అలవాటు అయితే మళ్ళీ అంత పొడిపోయి రాదు. తగ్గడానికి లేదు. ఇది ఈ బాటిల్లో మీకు ఒక బాటిల్ ఎకరానికి ఒక బాటిల్. ఇది చూస్తే మనకి మంచిగా వెళ్ళింది. మనం ఎట్లా వాడాలని ఒకసారి అక్కడ మీరు వెళ్ళండి. రైతు వేదిక మైలారం పోతాము. సన్నూరు ఎంత దూరం ఉంది? మైలారం పోయి మీరు అన్న 320 2 బ్యాగులు కావాలండి. మనిషి రెడీ అన్న రైతులు ఎక్కించుకోండి మేడం. బ్యాగులు కావాలి మేడం. మాకు 2 బ్యాగులు ఇవ్వండి మేడం. ఇక్కడ మేడం ఇక్కడ ఆయన దగ్గర కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి. ఇది ఎగ్జాస్ట్ చేస్తారు. ఈయన 266 రూపీస్ తీసుకోవాలి చెప్తున్నాము. 10 రూపీ హమాలి చార్జెస్. అంటే అక్కడ ఏదైతే మీరు ఇస్తున్నారో అంతకంటే ఎక్కువ ఉండదు. మీకు
ఈ యాడ్ ఆన్స్ ఉండకూడదు. ఇది కొంటేనే లింక్ ఉండకూడదు. యూరియా మీద దయచేసి మీరు ఇవేవి పెట్టకండి. మీరు ఇంకే ప్రోడక్ట్స్ ఏం చేస్తారో మనకి అట్లాంటిది ఏం లేదు, కానీ యూరియా గురించి వచ్చినప్పుడు జస్ట్ బి వెరీ పాజిటివ్ దట్ అవతలోడు మీరు ఆ స్థానంలో ఉంటే ఎలా ఫీల్ అవుతారో మనం కూడా హ్యూమిలిటీ తోటి చూసినప్పుడు ఇవ్వాలి. కానీ అవసరానికి మించి నాకు రెండే చాలు మేడం, మీ చేతితో ఇప్పియండి. హలో గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఓ పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.